నమస్కారం అండి. నేను దుబ్బాక పద్మావతిని. ఇప్పుడు ఏంటంటే ఇవాళ చిన్న పిల్లలకు మన చిన్న చిన్నవి పాటలంటే అవి ఇవి ఉంటాయి కదా! అవి చెప్పాలని. అసలు ఇప్పుడు ఏమైపోతుంది అంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుతుర్రు కదా పిల్లలందరూ. ఆ 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు', 'బాబా బ్లాక్ షీప్' అటువంటివి వాళ్ళకు రైమ్స్ ఉంటాయన్నమాట. ఉంటున్నాయి. అన్నీ ఇంగ్లీష్‌లోనే. తెలుగులో అవి మనకు సంబంధించినవి ఏవి నేర్పిస్తలేరు. తెలుగు పుస్తకాలు తక్కువ, తెలుగు పాటలు తక్కువ. అన్నీ అసలు మనం చిన్నగున్నప్పటి ఇప్పటి పిల్లలకు పాపం అందుబాటులో లేకుండా అయిపోయినాయి. అయితే అవి అప్పుడు రేడియో స్టేషన్లు ఉంటుండే రేడియో. ఇంట్ల టీవీలు లేవు కదా! అందరి ఇండ్లల్లో రేడియోలు ఉంటుండే. ఆ రేడియోలల్ల చిన్న పిల్లల ప్రోగ్రామ్స్ కూడా వస్తుండే. బాలల కార్యక్రమం అని వస్తుండే. దాంట్ల చిన్న చిన్న పిల్లలు 3, 4 సంవత్సరాల పిల్లలనమాట. మంచిగా చక్కగా వచ్చి పిల్లలందరూ పాటలు పాడుతుంటే రేడియో దగ్గర కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుండే. వాళ్ళ గొంతులు ముద్దు ముద్దు మాటలు బాగా అనిపిస్తుండే. ఆ పాటలు ఏం పాటలు పాడుతుండే అప్పుడు ఒకటి ఉదాహరణకు నేను చెప్తాను. ఏంటంటే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుమన్నావా. ఇట్లా పాడేవాళ్ళనమాట. అని వరకు పిల్లలందరూ చప్పట్లు కొడుతుంటారనమాట. అప్పుడు ఎంత సంతోషం అనిపిస్తది. ఎట్లా అనిపిస్తది, చిట్టి చిలకమ్మ అనే వరకు అబ్బా అనిపిస్తది. చిలకమ్మ అని పాట పాడుతుండ్రు కదా అని ఉంటది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుమన్నావా. అట్లా అనమాట. అటువంటి పాటలు మంచిగా అనిపిస్తుండే మనకు వినడానికి. మనకు మంచిగా చిన్న పిల్లలైతే రేడియోల దగ్గరికెళ్ళి జరగకపోతుంటారనమాట. వాళ్ళకి సంతోషం అయితుండే. వాళ్ళు కూడా పోయి ఒక్కొక్కసారి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాడి వస్తారనమాట. అయితే మళ్ళీ ఇంకొకటి ఇట్లనే, చిన్నారి 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 చింత చెట్టు మీదున్నది, చిలకలాగా కూర్చున్నది, చింతకాయలు తింటున్నది, ఆహ చిన్నారి, ఓహో చిన్నారి, చిన్నారి చిన్నారి చిన్నారి. దాని మూతి ఎర్రన, ముక్కు ఎర్రన, ఒళ్ళు పచ్చన, కళ్ళు తెల్లన, ఆహ చిన్నారి, ఓహ చిన్నారి, చింతకాయలు తింటున్నది అని ఇట్లా పాటలు వస్తుండనమాట. చిన్న చిన్న పాపలు పాడుతుండ్రి. పాపలు, బాబులు, చిన్న పిల్లలనమాట. వాళ్ళు వచ్చి దమ్ము తీసుకుంటా వాళ్ళకి వచ్చి రాని మాటలతోని పాడుతుంటే ఎంతో ముద్దనిపిస్తుండే. ఇప్పుడు కూడా ఇటువంటి పాటలని పిల్లలకు స్కూళ్ళలో అందుబాటులో పెడుతుంటే, పోనీ ఇళ్ళలో అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళకి మన పిల్లలకు మనం చెప్పుకొని నేర్పించుకున్నా కానీ వాళ్ళకి అన్నీ వస్తాయన్నమాట. వాళ్ళకి పాపము ఇప్పుడు ఏమైనా ఫోన్లు చూసుకుంటా గడుపుతున్నారు. ఫోన్లు చూస్తే ఒక దిక్కు హాని, టైం పాస్ అవుతుంది, వాళ్ళ సంతోషం వాళ్ళకు ఉంటుంది కాదనా. కానీ ఇటువంటి వాటికి దూరం అవుతుండ్రు కదా. మన వాటికి మన చిన్నప్పటివి వాళ్ళకి ఎంత బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను.